వెల్కమ్ టు రాజనీతి. మనకి ఒక నానుడు ఉంది. అదేంటంటే నీ చుట్టూ ఉండే వాళ్ళని బట్టే నువ్వేంటో చెప్తా అని, అట్లాగే నీ స్నేహితులను బట్టి నీ వ్యక్తిత్వం ఏంటో నువ్వేంటో చెప్తా అని. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అన్వయిస్తే ఆయనంత పాపాల భైరవుడు ఇంకొకరు ఉండరేమో. తన పార్టీలో తన చుట్టూ క్యారెక్టర్ లేని నాయకులను పెట్టుకొని ఆయన 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలారు. ప్రజలు ఏమనుకుంటారనే శంక కూడా లేకుండా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా బూతులు తిట్టే నాయకులందరినీ చుట్టూ పెట్టుకున్నాడు. వాళ్ళు సభ్యతా సంస్కారాలు లేకుండా మాట్లాడుతూ ఉంటే ఈయన ఆనందించాడు. వాళ్ళని ఏనాడు మందలించలా, ప్రోత్సహించాడు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఇలాంటి నాయకులు డజన్ల కొద్దీ ఉన్నారు. సీనియర్లు జూనియర్లు అనే తేడా కూడా లేదు. సీనియర్లు సైతం నోరు బారేసుకున్నారు. సీనియర్ నాయకులని పిలిపించుకునే వాళ్ళు సైతం నోరు బారేసుకున్నారు. కొంతమంది అయితే అడ్డు అదుపు లేకుండా బూతులు తిట్టారు. కొందరేమో ప్రతిపక్ష నాయకులను బూతులు తిడితే మరికొందరేమో దాడులకు కూడా పాల్పడ్డారు ప్రతిపక్ష నాయకుల మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే బూతుల రాయుళ్ళు, రౌడీలు, కామపిశాచులతో నిండిపోయిందనిపించే విధంగా వీళ్ళ ప్రవర్తన ఉంది. ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఆయన్నే వీళ్ళు తిట్టిన తిట్లు జనం మర్చిపోరు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద చేసిన విమర్శలు జనం మర్చిపోరు. అలాగే లోకేష్ మీద కానీ మిగతా వాళ్ళ మీద కానీ చాలా దారుణమైన భాషను వాడారు. అంటే సభ్య సమాజం చేత్కరించుకునే భాషను వాడారు. అసెంబ్లీలో వీళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతుంటే వారించాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వులు చిందించేవాడండి. అది అందరం చూసాం. మనం అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల్లో కూడా చూసాం ఎంత ఘోరాతి ఘోరమైన భాషను వాడతారో. ఈ కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, వీళ్ళంతా, చంద్రశేఖర్ రెడ్డి, ద్వారంపూడి, వీళ్ళంతా ఎంత ఎక్కువ బూతులు తిడితే ఆయన అంతగా ప్రమోషన్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత ఎక్కువ వెకిలి ప్రవర్తనతో దొరికితే అంత పెద్ద పదవులు ఇచ్చాడు. తనే స్వయంగా అభ్యంతరకరమైన భాష వాడేవాడు. అంటే ఈయన మనస్తత్వం ఎంత వికృతమైన మనస్తత్వమో అర్థం చేసుకోవాలి మనం. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహం వల్లనే వీళ్ళంతా ఇలా తయారయ్యారేమో అనిపిస్తుంది కూడా ఒక్కోసారి. ఇప్పుడు గత 2 రోజులుగా మనం విజయసాయిరెడ్డి వ్యవహారం చూస్తున్నాం. ఈ వ్యవహారంలో విజయసాయిరెడ్డి ప్రమేయం ఉందా లేదా అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే, విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రని ఓ 3-4 ఏళ్ల పాటు ఏలాడండి. తిరుగులేని మకుటం లేని మహారాజులాగా ఏలాడు. ఉత్తరాంధ్రలో ఆయన హవా నడిచింది. ఆ సమయంలో అనేక మంది మహిళా నాయకురాలతో విజయసాయి సన్నిహితంగా ఉండేవారన్న ఆరోపణలు చాలా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడ్డారని, అవినీతికి పాల్పడ్డారని, అధికార యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకున్నారని ఆరోపణలు వచ్చినాయి. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మందలించలేదు, ఆయన వారించలేదు, ఆయన చర్యలను తప్పుబట్టలేదు. అందుకే ఇప్పుడు ఈ వ్యవహారం ఇంత దూరం వచ్చింది. ఒక్క విజయసాయినే కాదు, ఇలాంటి వాళ్ళు ఆ పార్టీలో చాలామంది ఉన్నారు. వీళ్ళలో ప్రజలందరికీ తెలిసిన వాళ్ళు, ప్రజలందరికీ తెలిసిన వ్యవహారాలు కొన్ని ఉంటే తెలియని భాగవతాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు గోరంట్ల మాధవ్ విశ్వరూపం, లేదంటే అంబటి రాంబాబు గారి గంట, అవంతి శ్రీనివాస్ గారి అరగంట వ్యవహారాలు ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు అందరూ బిత్తరపోయారు. ఇదేంటి అసలు మంత్రులుగా ఎంపీలుగా ఉండి అసలు ఇట్లా ఇదేం మాయరోగం వీళ్ళకని తిట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారని కూడా ఆశించారు అందరూ. వీడియోలు, ఆడియోల సాక్షిగా వాళ్ళ వ్యవహారాలు బయటకు వచ్చినా ఆయన చర్యలు తీసుకోలేదు. వాళ్ళు కూడా ఏమాత్రం సిగ్గుపడలేదు. అరే ఇలా బయటపడ్డామే, జనాన్ని ఎట్లా ఫేస్ చేయాలి, ఇంట్లో వాళ్ళని ఎట్లా ఫేస్ చేయాలని ఏమాత్రం మాత్రమైన సిగ్గు లేకుండా వాళ్ళు బిహేవ్ చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదేంట్రా సన్నాసులారా ఇలాంటి వ్యవహారాలు చేయటం అని మందలించలేదు. పైగా మందలించకపోగా అంబటి రాంబాబుకి మంత్రిగా ప్రమోషన్ ఇచ్చాడు. అంటే అర్థం చేసుకోవాలి ఈయన ఎలాంటోడు అనేది. ఒక పార్టీ ఎంపీ నగ్నంగా నిలబడి దేశవ్యాప్తంగా పరువు తీసిన చర్యలు తీసుకోవాలి. దేశం అంతా చూసింది, పార్లమెంట్లో కూడా చూశారు ఆయన విశ్వరూపాన్ని. తోటి సభ్యులు అందరూ షేర్ చేసుకున్నారంట. అయినా ఆయన మీద చర్యలు తీసుకోలేదు. ఇక ఆయన పార్టీ ఇంకో ఎంపీ ఉన్నాడు. ఈ ఎంపీ ఆయన గ్యాంగు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాలేజీ విద్యార్థులను ప్రలోభపెట్టి, లోబరుచుకొని, బెదిరించి, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి, వాళ్ళ కుటుంబాలను కూడా ఇబ్బందులు పెట్టినా కూడా పట్టించుకోలేదు. ఆ చర్యలను అరికట్టలేదు. చాలామంది అంటే ఆ ఎంపీ గ్యాంగ్ దాటికి భయపడి కొంతమంది ఫ్యామిలీస్తో సహా షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోయారు. అలాగే జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉంటూ
ఆయన ఎప్పుడు అంటిపెట్టుకుని ఉండి అపాయింట్మెంట్ల దగ్గర నుంచి నియామకాల వరకు అన్నీ ఫాలో అప్ చేస్తూ లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే ఒక నాయకుడు. ఆయన గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే. ఆయన మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన పెద్ద పెద్ద మహిళా అధికారులను కూడా వదలకుండా వలవేస్తాడంటారు. ముఖ్యంగా వాళ్ళకి ఏదైనా కోరుకున్న పోస్టులు కానీ కోరుకున్న బదిలీలు కావాలంటే ఖచ్చితంగా ఈయన సాటిస్ఫై చేయాలంట. అదొక కండిషన్ అని ఒక టైంలో మహిళా అధికారుల్లో చర్చ కూడా జరిగింది. ఇక సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. చీరాల బాపట్ల రిసార్ట్లకు ఆయన తరచుగా విజిట్ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. నాయకులు, తన పార్టీ నాయకుల మీద జరుగుతున్న ఇలాంటి ప్రచారాలు, ఇలాంటి వ్యవహారాలని కంట్రోల్ చేయాల్సిన ముఖ్యమంత్రి వాటి గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ఆయన పట్టించుకోకపోవటం మూలంగా, ఆయన మందలించకపోవటం మూలంగా, ఆయన మందలిస్తారనే భయం లేకపోవటం మూలంగా వీళ్ళంతా ఎవరికి వారే మదించిన ఆంబోతుల్లాగా రెచ్చిపోయారు. ఇప్పుడు ఒక్కొక్కరి వ్యవహారం మీడియా ముందుకు వస్తూ ఉంది. అధికారంలో ఉన్న వాళ్ళతో పెట్టుకోవటం ఎందుకని ఇన్నాళ్ళుగా వీళ్ళ అకృత్యాలను భరించిన వాళ్ళంతా కూడా ఇప్పుడు బయటకు వస్తారు. ముందు ముందు ఇంకా చాలామంది వచ్చి వీళ్ళ బతుకులను బజారును పెట్టే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. Like, share and subscribe to Rajaniti channel.